బీసీ శక్తి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు, ముదిరాజ్ మహాసభ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు, బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పిట్ల నాగేష్ ముదిరాజ్ గారు ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, స్వాగతం సార్ మా ప్రోగ్రామ్కి. సార్ ముందుగా మీ బాల్యం విద్యాభ్యాసం గురించి చెప్పండి. నా బాల్యం మొత్తము మన సిటీలోనే జరిగిందండి, సికింద్రాబాద్ మారడపల్లిలోనే. నేను పుట్టడం కూడా మన సికింద్రాబాద్లోనే పుట్టడము. దాని తర్వాత మిషనరీ స్కూల్ సెయింట్ జాన్స్లో చదవడం జరిగింది. దాని తర్వాత నేను కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో మన ఉస్మానియాలో నా బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ చేయడం జరిగింది సార్. దాని తర్వాత ఎంటెక్ చేయడం, తర్వాత నా బిజినెస్ చేయడం, ఇది కన్స్ట్రక్షన్స్ దాంట్లో బిజీగా వర్క్ చేసుకుంటూ నేను తర్వాత రాజకీయంలో రావడం జరిగింది. ఎందుకంటే సమాజానికి కూడా కొంచెం సోషల్ సర్వీస్ ఎక్కువ యాక్టివిటీస్ చేస్తుండే. అరేజ్ అనే ఫౌండేషన్ కూడా ఉండే, దాని ద్వారా సోషల్ యాక్టివిటీస్ రెగ్యులర్గా చేస్తుండే. దాంతో సోషల్ యాక్టివిటీస్లో మనకు ఎప్పుడైతే ఒక లీడరు, ఒక ప్రజానాయకుడిలాగా ఉంటేనే మాత్రమే ఇంకెక్కువ సర్వీస్ చేయొచ్చు అని నాకు ఆ సోషల్ యాక్టివిటీస్లో తెలిసింది. దాని ద్వారా నాకు అనిపించింది నేను ఎలక్టెడ్ బాడీలో ఉంటే బాగుంటుందనేసి ఐ ఎంటర్డ్ ఇంటూ మై పాలిటిక్స్. సైమల్టేనియస్లీ నేను మా పెద్దనాన్నగారు వాళ్ళంతా కూడా మా ముదిరాజ్ సంఘానికి కూడా బాగా సేవలు చేయడం జరిగింది. వాళ్ళతో పాటు కూడా నేను ముదిరాజ్ యాక్టివిటీస్లో కూడా నా బాల్యం నుంచే కూడా నేను సంఘంలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తుండే. దాంతోపాటు బీసీ యాక్టివిటీస్లో కూడా మా పెద్దనాన్నగారితో రెగ్యులర్గా ఇన్వాల్వ్ ఉండేయండి. దాని తర్వాత నేను మన తెలంగాణ ఎడ్యుకేషన్లో కీలక రోల్ ప్లే చేశాను. ప్రతి ఒక్క యాక్టివిటీలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. తర్వాత తొలి జట్టుకు మన సాగరహారం ఉండే, మన సాగరహారం తర్వాత మిలియన్ మార్చ్కు మన సిరిసిల్ల నుంచి ఒక 50 మెంబర్స్ టీం వచ్చారు ఒక డే బిఫోర్. వాళ్ళందరికీ కూడా నేను మా ఇంట్లోనే అకామిడేషన్ చేయించి సీక్రెట్గా మేము ఎవరు కూడా మనకు అప్పుడు మిలియన్ మార్చ్కి పైకి రానియకపోతుండే. అయితే మేము మస్జిద్ నుంచి ప్రేయర్ కని వెళ్ళి పైకి ఎక్కడం జరిగి ఆ మిలియన్ మార్చ్లో నీళ్ళను ముడిదాడుతున్న తొలి జట్టుకి నాయకత్వం కూడా మేము వహించాము. అది కూడా మనకు పేపర్లో వచ్చే వారికి కూడా మాకు సీనరీ ఫోటో కూడా దొరకలేదు మాకు అప్పుడు. అలా మేము మన ఎడ్యుకేషన్ త్రూ మేము బీఆర్ఎస్లోకి రావడం జరిగింది. దాంట్లో మన కేసీఆర్ గారు వీళ్ళందరూ కూడా అప్పుడు నన్ను గ్రహించి మన గణేష్ టెంపుల్ సికింద్రాబాద్లో ఫేమస్ టెంపుల్కి కూడా నన్ను చైర్మన్ కూడా అపాయింట్ చేయడం జరిగింది. ఐ వర్క్ ఫర్ గణేష్ టెంపుల్ కూడా ఒక గవర్నమెంట్ తరఫు నుంచి చైర్మన్ కూడా చేయడం జరిగింది. దాని తర్వాత క్రమక్రమంగా మన కేసీఆర్ గారు కొన్ని యాక్టివిటీస్ మంచి చేయనందుకు మా కమ్యూనిటీకి కూడా వాళ్ళు టికెట్ ఇవ్వనందుకు, మెయిన్గా టికెట్ ఇవ్వలేదు తను ఒక్క టికెట్ కూడా, దానివల్ల మేము నిరాశ చెంది బీజేపీలో జాయిన్ కావడం జరిగిందండి. రైట్ సార్, మీరు ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించారు అనేది ఇప్పుడు మీరు చెప్పిన మాటల్లో బట్టి తెలుస్తుంది. ఒక్కసారి మీరు సాగరహారం మిలియన్ మార్చ్ అనుభవాలు కొంచెం ఒక్కసారి మా ప్రేక్షకులకు వివరిస్తారు. అయ్యా, సాగరహారం ఫస్ట్ మిలియన్ మార్చ్ అయిందండి, దాని తర్వాత సాగరహారం అయింది. అయితే మిలియన్ మార్చ్కు కన్నా ముందు కూడా మేము ఎన్నో యాక్టివిటీస్లో ఓయూలో కూడా, ఎందుకంటే నేను ఓయూ ప్రీవియస్ స్టూడెంట్ కాబట్టి ఓయూలో అన్ని యాక్టివిటీస్ కూడా ఇన్వాల్వ్ చేయడం జరిగింది. దాని తర్వాత మిలియన్ మార్చ్ని పెద్ద ఎత్తున సక్సెస్ చేయాలని పిలుపు జేఏసీ ఇచ్చినా కానీ ఎవరు కూడా మధ్యాహ్నం వరకు ఎవరు కూడా రాలేదు. దానికన్నా ముందే నా కొలీగ్స్ అంతా కూడా సిరిసిల్ల నుంచి అందరూ వచ్చి అకామిడేట్ నా దగ్గరనే అయ్యారు. మేము ఎలానైనా కానీ దీన్ని సాధించాలి, ఇది సాధిస్తేనే మొత్తం తెలంగాణ మొత్తం కూడా ఇంకా ఎడ్యుకేషన్ చాలా స్ట్రాంగ్ వెళ్తుందని భావించి దీన్ని సక్సెస్ చేయాలి. ఎందుకంటే నేను నా బాల్యం మొత్తం సిటీలో ఉంది కాబట్టి నాకు అన్ని రూట్లు తెలుసు, మాకు ఏది ఎలా పైకి వెళ్ళొచ్చు అనేసి. అది మాకు మస్జిద్ టైం కూడా అవుతుంది కాబట్టి ఆ మస్జిద్కి వెళ్ళడానికి ఈజీగా అవుతుందని చెప్పేసి ఒక దారులతో మేము మస్జిద్కి వెళ్ళి దానిపై నుంచి పైకి ఎక్కి ఆ విజువల్స్ అన్ని కూడా మేము స్ప్రెడ్ చేయడం వల్ల మొత్తం అందరు కూడా రావడం జరిగింది. ఆ ఒక ఘటన తర్వాతనే ఒక స్టార్ట్ కావడం జరిగింది. ఒక ఎడ్యుకేషన్ అనేది చాలా లెవెల్లో పెద్ద ఎత్తున వెళ్ళడం జరిగిందండి. నాగేష్ గారు, నిజంగా చెప్పుకోవాలంటే ఈ మిలియన్ మార్చ్ అనేది తెలంగాణ ఉద్యమ చరిత్రలో అసలు చిరపురాని చరిత్రలా నిలిచిపోయేటువంటి పెద్ద మాకు అనుభవం ఉంది. ఆ మిలియన్ మార్చ్లో పార్టిసిపేట్ చేసాం మేము కూడా ఒక జర్నలిస్ట్గా. రైట్ నాగేష్ గారు, ఇప్పుడు ఒక్కసారి మీరు ముదిరాజు చాలా సంఘాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు కదా, అది ముదిరాజు సేవా సంఘంలో అసలు మీ ప్రస్థానం ఎలా మొదలైంది, ప్రజెంట్ మీ టార్గెట్ ఏంటి? అయితే యాక్చువల్గా ఏంటంటే ముదిరాజ్ అనేది 1920లో మనకు 1920లో రిజిస్ట్రేషన్ అయిందండి. 1920లో సంఘం ఫామ్ అయింది. దానికన్నా ముందు ఈ తెలంగాణలో ఏ కుల సంఘాలు కూడా లేవు. తెలంగాణలో ఉట్టి నిజాం పాలన, దొరల పాలన నడుస్తున్నప్పుడు వీళ్ళ అగ్నేస్ట్గా
కుల సంఘాలన్నీ ఏర్పాటు చేసి ఒక కూటమి కావాలని చెప్పేసి ఉద్దేశంతో కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ గారు, మన మన భాగ్యరెడ్డి వమరగాళ్ళు వీళ్ళందరూ కలిసి కుల సంఘాలు ఏర్పాటు చేద్దామని డిసైడ్ చేయడం జరిగింది. అప్పుడే 1920లోనే ఈ కుల సంఘాలన్నీ ఏర్పాటు చేశారు. ఈ కుల సంఘాలు ఏర్పాటు చేసి దీని ద్వారా ఒక ఎడ్యుకేషన్ అనేది స్టార్ట్ అయింది. అప్పుడు అంటే ఆ సంఘం అతని ఒక మహనీయుడు అనమాట కొరివి కృష్ణస్వామి గారు. అతను కుల సంఘాలు ఏర్పాటు చేస్తూ తెలుగు మీడియం స్కూల్, హిందీ మీడియం స్కూల్ పెట్టడం జరిగింది. జర్నలిస్ట్ కూడా ఏంది మన పిక్టోరియల్ బుక్ ఆఫ్ హైదరాబాద్ రచయిత కూడా తనే. చంద్రకాంత ప్రెస్ అని కూడా పెట్టడం కూడా మన చుడి బజార్లో పెట్టి దాని ద్వారా మనకు పత్రికలన్నీ కూడా స్థాపిస్తుండే. ఒక విధంగా చెప్పాలంటే జ్యోతిరావు పూలే, తెలంగాణ జ్యోతిరావు పూలే అనొచ్చు తను. ఎందుకంటే ఇక్కడ హిందీ మీడియం స్కూల్, తెలుగు మీడియం స్కూల్ కూడా తను పెట్టాడు. మహాత్మా గాంధీ గారు కూడా వచ్చి ఒకసారి దాన్ని విజిట్ చేయడం జరిగింది. ఎందుకు తెలంగాణ జ్యోతిరావు పూలే అని మీకు చెప్తున్నా అంటే, తెలంగాణ అనేది మన కర్నూలు నుంచి ఔరంగాబాద్ దాకా ఉండే. అప్పుడు అనేది మనకు ఊర్లలో మొత్తం కూడా ఉర్దూ మీడియం స్కూల్స్ ఇంకా ఏ స్కూల్స్ కూడా లేవు. కానీ మనకు ఇటుపక్కల ఉన్న ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్రలో 100 years బ్యాక్ నుంచే మనకు బ్రిటిష్ వాళ్ళు స్కూల్స్ అనేది డెవలప్ చేయడం జరిగింది. ఎట్లా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఏదైనా కానీ మా ఫాదరు కొంచెం మా తాతలు వాళ్ళందరికీ కూడా దే హావ్ నాట్ హ్యావ్ ఎనీ స్కూల్స్. అందుకు మేము తెలంగాణలో కూడా పైకి రాకపోవడం కారణం కూడా ఒక రీజన్ అది. నాగేష్ గారు, ఇప్పుడు బీసీ అంటే వెనుకబడిగా ఉన్న వర్గాలటువంటి ఉద్యమానికి అధ్యుడు అని చెప్పుకోవచ్చు మన కొరివి కృష్ణస్వామి. ఆయన విగ్రహాన్ని కూడా మీరు నెలకొల్పినట్టు మాకు సమాచారం ఉంది. ఆయన పేరు మీద సేవా కార్యక్రమాలు కూడా మీరు చాలా చేపడుతున్నట్టు విన్నాం. కొంచెం దాని గురించి వివరించండి. ఇప్పుడు ఆ కొరివి కృష్ణస్వామి పేరు మీద నడుస్తున్న సేవా కార్యక్రమాలు గురించి కొంచెం వివరించండి. నేను యాక్చువల్గా బీసీ బ్యాక్గ్రౌండ్ నుంచి నేను ఉన్నా కాబట్టి, బీసీ యాక్టివిటీస్లో ఎక్కువ ఇన్వాల్వ్ అవుతున్నా కాబట్టి, మెయిన్గా సోషల్ యాక్టివిటీస్ దానికన్నా ముందు సోషల్ యాక్టివిటీస్ చేస్తుండే. అయితే ఆ సోషల్ యాక్టివిటీస్ ఏంటంటే ఇతని పేరు మీద చేద్దాం, ఎందుకంటే ఇతను ఈ యొక్క సేవలు ఇతన్ని పైకి తీసుకొద్దాం బయటికి. ఇన్ని రోజులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు తెలంగాణ వీరులు, తెలంగాణలో పోరాటం అనేది బయటికి తీసుకురాలేదు ఎవరు కూడా. ఎప్పుడైతే తెలంగాణ వచ్చినాకనే ఆ వీరుల కూడా మనం బయటకు తీసుకురావాలని చెప్పి ఇతని పేరు మీద నేను కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ సేవా సమితి అని పెట్టడం జరిగింది. ఇతని ఉట్టి ముదిరాజ్ కమ్యూనిటీకే కాకుండా అన్ని బీసీలు, అన్ని ఎస్టీ మైనారిటీలకు కూడా ఇతను తెలవాలి. ఎందుకంటే ఇప్పుడు మన ఇక్కడ తొలి ప్రెస్ కూడా పెట్టడం, చంద్రకాంత ప్రెస్ కూడా పెట్టడం కాబట్టి జర్నలిస్ట్ వ్యక్తి కూడా తను అందరి వాడు కాబట్టి ఇతని బయటికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఇతని పేరు మీద నేను ఎన్నో కార్యక్రమాలు, ఇప్పుడు అనాథ పిల్లలకు పెళ్లిళ్ళు చేయడం అనేది చాలా ఎన్నో పెళ్లిళ్ళు చేయడం జరిగింది. దాంతోపాటు మన కరోనా పీరియడ్లో మెయిన్ కరోనా పీరియడ్లో రియాక్ట్ అయ్యడం జరిగింది. ఈ 2 కరోనా పీరియడ్లో ప్రతి ఇంటికి ఆల్మోస్ట్ కంటోన్మెంట్ సికింద్రాబాద్ ప్రాంతంలో ప్రతి ఇంటికి రేషన్ ఇవ్వడం జరిగింది. మన మాస్కులు అనేసి, టాబ్లెట్స్ అనేది ప్రతి ఇంటికి రోజు నిత్యం మేము మా సేవా కార్యక్రమం వల్ల మేము చేయడం జరిగిందండి. దాంతోపాటు ఇప్పుడు కూడా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్, అతని జయంతి వర్ధంతికి అన్నదానాలు, బ్లడ్ డొనేషన్ క్యాంప్స్, మరి ఎలక్షన్లో కూడా ప్రతి ఒక్కరు కూడా ఓటు వేయాలని చెప్పి క్యాంపెయినింగ్ కూడా మేము కార్యక్రమాలు కూడా చేస్తుంటామండి. ఓకే, ఒకసారి బీసీ నేతగా మీ చేసిన సేవా కార్యక్రమాలు ఎవరు కొంచెం వివరించండి. అయితే అనంతరము ఇప్పుడు ఎన్నో బీసీ సంఘాలు ఉన్నాయి. ఇప్పుడు ఏదైనా బీసీ సంఘాలు 2 ఉన్నట్టున్నాయి మ్యాక్సిమం ఏదోనో, వాళ్ళు ఎప్పుడు కూడా ఏదో ఒక పార్టీకి ప్రిఫర్గా పని చేసుకుంటూ వెళ్ళిపోతుంటాయి. అయితే నాకు ఇది ఆలోచన వచ్చింది, ఇలా అయితే తప్పు, దీనికి మనం ఆల్టర్నేటివ్గా మనము కొన్ని బీసీ ఆర్గనైజేషన్స్ అందరం కలిసి ఒక బీసీ శక్తి సంఘం అని ఫామ్ చేయడం జరిగింది. ఫామ్ చేసుకుని దాని ద్వారా ఎన్నో ఏంటంటే కులగణన, మనకు సెన్సస్ అవసరం అని చెప్పి దాని మీద పోరాటం చేయడం జరిగింది. మొన్న కూడా బీఆర్ఎస్ పార్టీ ఏం చేశారంటే మనకు 1 lakh rupees అనేసి బీసీస్కి ఇవ్వడం జరిగింది. అందులో కొంతమందికి మాత్రమే ఇచ్చారు. దాని మీద పెద్ద ఎడ్యుకేషన్ చేశాం. ఇప్పుడు ఎలా అయితే మన ఎస్సీ సోదరులకు 10 లక్షలు ఇచ్చారో అలానే ప్రతి బీసీకి ఇవ్వాలి, అందులో సెలెక్టెడ్ బీసీ కాకుండా ప్రతి బీసీకి ఇవ్వాలని చెప్పి కూడా దాని మీద కూడా పెద్ద ఎత్తున ఎడ్యుకేషన్ చేసినాము. ఇప్పుడు కూడా మేము మా పోరాటం వల్ల ఇప్పుడు మన ముదిరాజ్ కమ్యూనిటీ నుంచి కూడా కేసీఆర్ గారు మాకు నాట్ ఈవెన్ సింగిల్ సీటు ఇవ్వలేదు. ముదిరాజ్ కమ్యూనిటీకి 16% జనాభా ఉండేది, అండ్ బీసీలో కూడా ఎక్కువ సీట్లు ఇవ్వలేదు. ఎవరైతే సిట్టింగ్ ఉందో వాళ్ళకే ఇవ్వడం జరిగింది. అయితే దాన్ని పురేసుకొని మేము ఏం చేసినామంటే తెలంగాణ వ్యాప్తంగా అన్ని డిస్ట్రిక్ట్స్లలో పెద్ద ఎత్తున ధర్నాలు చేయడం జరిగింది. బీసీలతో పెద్ద ఎత్తున ధర్నాలు చేసి మాకు సీట్లు కావాలని చెప్పి రిటర్న్ బ్యాక్ చేయమన్నా కూడా అతను తీసుకోలేదు. అయితే మేము 5 lakhs మెంబర్స్తోని పెరేడ్ గ్రౌండ్స్లో మొన్న ఎలక్షన్ ముందు పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ చేసి అక్కడి నుంచి మేము
బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అండ్ బీజేపీ పార్టీకి అన్ని పార్టీకి అల్టిమేటం ఇచ్చాం. మా బీసీలకు మ్యాక్సిమం సీట్స్ ఇవ్వాలి, అందులో ముద్రాజులకు మ్యాక్సిమం సీట్స్ ఇవ్వాలంటే అందులో మనకు బీజేపీ వాళ్ళు ముందుకు వచ్చి ఓబీసీ సీఎం ప్రకటించారు. దాంతోపాటు 48 మెంబర్స్ దాకా బీసీలకు సీట్లు ఇవ్వడం జరిగింది. అందులో ఫస్ట్ టైం ముద్రాజులకు 8 సీట్లు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు కాంగ్రెస్ కూడా ఒక 3 సీట్లు ఇవ్వడం జరిగింది కాంగ్రెస్. అయినా కానీ ఈయన దురహంకారంతో, ఇతని ఒక యాటిట్యూడ్తోని ఒకరినైనా రీప్లేస్ చేసి మా కమ్యూనిటీకి తను ఇవ్వలేదు. అందుకే మేము తీర్మానం చేసుకున్నాం మా సభ నుంచి, ఏ పార్టీ అయితే మాకు టికెట్ ఇవ్వదో దాన్ని మనం బొందబెట్టాలి, మీరు ఎవరికైనా ఏమని చెప్తే దాని ద్వారా ముద్రాజుల వల్లనే ఇలా కాంగ్రెస్ అధికారంలో వచ్చిందని చెప్పి నేను గట్టిగా చెప్తున్నాను. ఇప్పుడు ఇవాళ రావడం కారణం కూడా ఎందుకంటే వాళ్ళు టికెట్స్ ఇవ్వనందుకు. సరే ఇప్పుడు అంటే పర్లేదు, ఇప్పుడు మళ్ళీ వాళ్ళు దిద్దుకొని మాకు 3 పార్టీలు 3 టికెట్లు ఇచ్చారు. చేవెళ్ళ నుంచి బీఆర్ఎస్ ఇచ్చిండు, మన కాంగ్రెస్ నుంచి నీలం మధుకి ఇచ్చారు, ఇక్కడ నుంచి ఈటల రాజు ఇచ్చారు. కాబట్టి విల్ సపోర్ట్ ఆల్ ఆఫ్ దెమ్ అనమాట మా కమ్యూనిటీ వైజ్ గా. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో మీరు ముఖ్యంగా నీలం మధుకు టికెట్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ వాపస్ తీసుకుంది అనే విషయం మీకు తెలిసి విషయం. ఎమ్మెల్యేగా పట్టంచెరు నియోజకవర్గం నుంచి ముందు టికెట్ అనౌన్స్ చేశారు, తర్వాత మళ్ళీ వివిధ పరిణామాల నేపథ్యంలో టికెట్ వాపస్ తీసుకోవడం జరిగింది. అయితే దాంతో కోపంతో ఇటు బీఆర్ఎస్ ను ఇటు కాంగ్రెస్ కి రెండింటిని ఓడించాలని కంకణం కట్టుకొని ముదిరాజులందరూ ఉద్యమించారు అనేది కూడా ఒక వాదన ఉంది. దీన్ని మీరు ఎట్లా సమర్థిస్తారు? మీరు ఇప్పుడు ఏమంటున్నారు, మా వల్లే కాంగ్రెస్ గెలిచింది అంటున్నారు. కానీ కాంగ్రెస్ లో టికెట్ ఇచ్చి లాగేసుకున్న విషయంతో ముదిరాజులందరూ రివర్స్ అయ్యారు అప్పట్లో అసెంబ్లీ ఎన్నికలప్పుడు. ఇప్పుడు మీరు ఎలా చెప్పగలరు మా వల్లే కాంగ్రెస్ గెలిచింది అనేది? అంటే ఇప్పుడు మేము ఏమంటున్నామండి, మా శత్రువు వచ్చేసి ఫస్ట్ బీఆర్ఎస్ అండి. ఎందుకు శత్రువు అంటే అతను ఒక్క టికెట్ కూడా ఇవ్వలేదు. అంటే ఎంత మేము పోరాటం చేసినా కూడా ఒక్క టికెట్ కూడా ఇవ్వలేదు. ప్రధాన శత్రువు అతనే. ఈ టికెట్ ఇచ్చేది లీగడ లాస్ట్ మూమెంట్ అది తను జరిగింది, కానీ దాని పెద్ద ఫోకస్ పోలేదు. అది పబ్లిక్లకు మొత్తం వరకు రీచ్ కాలేదు, మా కమ్యూనిటీలో కూడా కంప్లీట్ వరకు రీచ్ కాలేదు గ్రౌండ్ లెవెల్ వరకు. కానీ ఈ విషయం అనేది మేము ఒక 2 months బిఫోర్, 1.5 month 2 months బిఫోర్ అయితే అనౌన్స్ చేసిండు కదా, అది మేము పబ్లిక్ తీసుకోగలం. కాబట్టి వాళ్ళు మ్యాక్సిమంగా కాంగ్రెస్కి ఇవ్వడం జరిగింది. అయినా కానీ కాంగ్రెస్ శ్రీహరి గారు కూడా గెలిచిండు ఏది మన కాంగ్రెస్ నుంచి. అదండి. అయితే ఇప్పుడు ఈ లోక్సభ ఎన్నికలప్పుడు మీ ముదిరాజుల సపోర్ట్ ఎటువైపు ఉంటుందండి? ఎందుకంటే ఇక్కడ బీజేపీ నుంచి కూడా ఈటెల రాజేందర్ నిలబడి ఉన్నారు మీ ముదిరాజ్ కమ్యూనిటీ నుంచి, అండ్ ఇప్పుడు సేమ్ టైం కాంగ్రెస్ నుంచి మెదక్ పార్లమెంట్ సభ్యులు నీలం మధు కాంటెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? మీరు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు? అంటే కేవలం మీరు ముదిరాజులు ఎక్కడ ఉన్నారో వాళ్ళనే గెలిపించాలని చూస్తున్నారా, లేకపోతే పార్టీ పరంగా పనిచేస్తున్నారా? ఎందుకంటే మీరు ఆల్రెడీ బీజేపీలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి, బీజేపీ నాయకుడిగా ఉన్నారు కాబట్టి బహుశా మీరైతే ఓపెన్గా చెప్పలేరు. సరే మీ అభిప్రాయం అయితే చెప్పండి, ఇప్పుడు ఎవరికి సపోర్ట్ చేయాల్సింది? అదే ఏం చెప్తానండి. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు మా కమ్యూనిటీలో మేము సంఘాలందరం కూడా డిస్కస్ చేసుకున్నాము. ఇప్పుడు ఏ పార్టీని కూడా మేము అగ్నెస్ చేయొద్దని డిసైడ్ చేసాము. అప్పుడు ఏంటంటే ఒక పార్టీకి టికెట్ ఇవ్వలే కాబట్టి మేము అట్లా అనుకున్నాం. ఇప్పుడు ఎవరి అభిప్రాయం వాళ్ళది ఉంటుందండి, ఎవరు ఎక్కడైనా ఓటేసుకోవచ్చు. కానీ యాజ్ ఏ నేను బీజేపీలో ఉన్నా కాబట్టి నా అభిప్రాయం నేను స్ట్రాంగ్గా నేను చెప్తాను. నన్ను నమ్మిన వాళ్ళకు ఎందుకు బీజేపీకి వేయాలనేసి అంటే మెయిన్గా ఇది దేశవ్యాప్తంగా దేశానికి చెందిన ఎలక్షన్ కాబట్టి, దేశ రక్షణ కోసం చెందిన ఎలక్షన్ కాబట్టి నరేంద్ర మోడీ గారు 10 సంవత్సరాల కింద ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది. ముందుగా భద్రత విషయంలో ముందు మీరు అందరు కూడా చూసి ఉండొచ్చు. ఒకటి ఏంటంటే ఎక్కడ కూడా చూడండి మెటల్ డిటెక్టర్స్ ఉంటుండే, అక్కడిక్కడ బాంబులు పేలుతుంటుండే. ఎంత ప్రాబ్లం ఉండే, అది ఉందా ఇప్పుడు 10 yearsలో? లేదంటే ఎవరు? కేవలం మోడీ గారు వల్లనే కదా. ఇంకో విషయం, మొన్న కరోనా వచ్చిందండి. ఆ కరోనా వచ్చినప్పుడు మనకు ఇంత పెద్ద భారతదేశంలో మనకు వ్యాక్సిన్ అనేటోడు మనం ఎక్కడ బయట నుంచి తెచ్చుకోవాలంటే అప్పుడు ఒక్కొక్క వ్యాక్సిన్ ఒక 1 lakh 2 lakhs ఉండే బయట నుంచి మనం తెచ్చుకోవాలంటే. ఎవరన్నా కొనుక్కోవాలంటే 3 doses అంటే 3 lakhs ప్లస్ 3 lakhs రూపీస్ దాకా ఖర్చు అయ్యేది. అలాంటిది నరేంద్ర మోడీ గారు మన దగ్గరికి వెళ్ళి ఒక్క సింగిల్ రూపాయి లేకుండా 3 doses ఆఫ్ వ్యాక్సిన్ 100 crores మెంబర్స్కి ఇచ్చాడు. దాంతోపాటు బయట దేశానికి ఇచ్చాడు. అంటే మొత్తం దేశంలో ఉన్న అందరికీ మళ్ళొక ప్రాణం పోసిన వ్యక్తే కదా, ప్రాణం పోసిన వ్యక్తే లేదా. అదే మీరు చైనాలో చూడొచ్చు, ఆ వ్యాక్సిన్ లేకుండా కుట్టలు జనాలు వేయరు. కానీ మన దగ్గర అయినరా కాలేరంటే ఎవరది? నరేంద్ర మోడీ గారు. కాబట్టి మనం నరేంద్ర మోడీ గారికే మనం సపోర్ట్ చేయాలి, అతని ప్రభుత్వమే మనం తెప్పియాలి. మా ముద్రాజులకు ఎందుకు చేసిరంటే మా ముద్రాజులకైనా కానీ బీసీలకు చెప్తున్నాను. ఇవాళ మాక్సిమం చూడండి 17 seatsలో ఐ థింక్ 8 seats బీసీస్కే ఇచ్చారు టికెట్.
అండ్ ఈవెన్ యూఆర్ టెలింగ్ దట్ నెక్స్ట్ బీసీసీఎంఏ ఇక్కడ తెలంగాణలో అవుతున్నారు. కాబట్టి డెఫినెట్లీ ఐఎమ్ టెలింగ్ దట్ మనకు బీజేపీకే సపోర్ట్ చేయాలి, బీజేపీకే ఓటేయాలని చెప్పి నేను యాజ్ ఏ బీజేపీకి గెలిపించాలంటే ఇక్కడ చిన్న లాజికల్ గా వచ్చింది సార్. ఇప్పుడు మెదక్ నియోజకవర్గం నుంచి మీ పార్టీ తరఫున రఘునందన్ రావు బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారు. మీ కమ్యూనిటీకి చెందిన నీలం మధు సేమ్ అదే కాన్స్టిట్యున్సీ నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్నారు. ఇప్పుడు మీరు ఆన్ రికార్డ్ ఎవరికి సపోర్ట్ చేయమని చెప్తారు మీ కమ్యూనిటీకి? నేను కమ్యూనిటీ విషయంలో చెప్పలేనండి. ఇప్పుడు బీసీలకు ఏమని పిలిపిస్తారో చెప్పండి. బీసీలకు ఏ బీసీకి ఎక్కడ న్యాయం అనిపిస్తుందో అక్కడ చేయాలని చెప్తానండి నేను. మీకు ఎక్కడ అనిపిస్తుందో అక్కడ. ఇద్దరు క్యాండిడేట్లు మీ వాళ్ళే కదా, ఒకరేమో సరే మీరు బీజేపీ పార్టీ నుంచి ఉన్నారు కాబట్టి బీజేపీ నుంచి రఘునందన్ ఉన్నాడు. మీ నీలం మధు ముదిరాజ్ అనేటోడు మీ ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఇది ముదిరాజ్ కమ్యూనిటీకి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. తను ఒకే ఒక్క ఎంపీ క్యాండిడేట్ ఇటు నుంచి క్యాండిడేట్ చేస్తున్నాడు, కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్నాడు. సో ఇప్పుడు కాంగ్రెస్ కి సపోర్ట్ చేయమని చెప్తారా, బీజేపీకి సపోర్ట్ చేయమని చెప్తారా మెదక్లో? ఇవ్వండి, ఒకటి బీజేపీ తరఫు నుంచి నా పార్టీ విషయంలో మాత్రం నేను చెప్పేది ఏంటంటే బీజేపీకే చేయమని చెప్తాను. నీలం మధును ఓడించమని చెప్తాను. లేదు అలానే కాదు, బీజేపీకి సపోర్ట్ చేయమని చెప్తాను. ఇంకోటి యాజ్ ఏ బీసీ లీడర్గా నేను ఏం చెప్పేదంటే అన్ని పార్టీలు ఇప్పుడు మాకు చెందిన వరకు ఈక్వల్ గా చెప్తాం. బీసీ నాయకులు మీకు ఎవరికి నచ్చితే, మీకు లోకల్ గా ఎవరు మంచిగా అనిపిస్తే వాళ్ళకి చేయమని చెప్తాను. యాజ్ ఏ ముదిరాజు కూడా చెప్తున్నాను. యాజ్ ఏ ముదిరాజుగా నేను చెప్తున్నాను, ముదిరాజులు మీరు ఆలోచించుకొని వేయండి అని చెప్తున్నాను. సార్, రాజకీయ నాయకులుగా మీరు ఒక బ్యాలెన్స్డ్గా మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ. ఇంకొక విషయం మీరు మాట్లాడాలి. ఇందాక గట్టిగా చెప్పారు మీరు, కరోనా సమయంలో మోదీ చాలా బాగా రియాక్ట్ అయ్యారు. దేశమంతా ఫ్రీగా వ్యాక్సిన్, అది బాధ్యత ప్రధానమంత్రిగా ఆయన బాధ్యత. దేశ రక్షణ, దేశ పౌరులందరి సంరక్షణ చూడాల్సిన బాధ్యత ఆయనది. ఆయన వైఫల్యాలను కూడా మీరు అదే లెవెల్లో మీరు ఒప్పుకోవాల్సిన పరిస్థితి చూసాం మనం ఇక్కడ. ఎందుకంటే ముఖ్యంగా మనం గంగా నదీ తీరంలో శవాల గుట్టలు, రెండో వేవ్లో అయితే జనాలు పిట్టల్లా రాలిపోయారు. ఇది వైఫల్యం కాదంటారా? అండ్ మీన్ వైల్ ఇప్పుడు మీరేదైతే వ్యాక్సిన్ చెప్తున్నారో ఆ వ్యాక్సిన్ వెనక అప్రూవల్ లేకుండా, వెనక ముందు ఆలోచించకుండా అందరు కోట్ల మందికి వ్యాక్సిన్ వేయించేశారు. ఇప్పుడు ఆ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకి రియాక్షన్స్ వస్తే చచ్చిపోతున్నారు అనేది భయం ప్రజలందరూ తీసుకున్న ప్రతి వాడిలో భయం ఉంది. అమ్మ నేను వ్యాక్సిన్ తీసుకున్నాను నాకేమైపోతుందని. ఎందుకంటే సైంటిఫిక్గా రీసెంట్గా ఒక సైంటిస్ట్ ఏమన్నాడంటే 10 లక్షల మందిలో 7గురికి కంపల్సరీగా రియాక్షన్ వస్తుంది, వాళ్ళకి దీని రిప్లికేషన్స్ మాత్రం చాలా తీవ్రంగానే ఉంటాయి అంటున్నారు. కానీ ఈ 10 లక్షల మందిలో ఆ 6-7గురిలో నేను ఉండానేమో అనే భయం మాత్రం దాదాపు అందరిలో కనిపిస్తుంది. అండ్ మీన్ వైల్ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళల్లో ఇప్పటికే చాలామంది వివిధ సైడ్ ఎఫెక్ట్స్ తోటి ఆసుపత్రులు బారై చచ్చిపోయిన విషయాలు కూడా ఉన్నాయి. ఇది వైఫల్యం కాదంటారా? ఇది కూడా మీరు సక్సెస్ అని చెప్తాను. అంటే మీరు సక్సెస్తో పాటు వైఫల్యాలు కూడా అంగీకరించాలనేది నా భావన. మీరేమంటారు? ఇది వైఫల్యం కాదండి, ఇది 100% కాదు. ఎందుకంటే ఇప్పుడు మనకు కరోనా పీరియడ్లో ఒక అంటువ్యాధి లాగా అయిపోయింది. అది అంటువ్యాధి నీకు ఇమీడియట్గా ఏది ఒక సెకండ్లో థర్డ్ సెకండ్లోనే ఇట్లా పాక్కుంటూ పోతుంది కంప్లీట్. అంటే మన దేశం మొత్తము పాకిపోయి ఒక 5 నిమిషాల్లో మొత్తం కొలాప్స్ అయిపోతే, అంటే ఒక 50 to 60%, 70% జనాభా చనిపోతే ఎలా ఉంటుందండి సిచ్యువేషన్? ఆ సిచ్యువేషన్లో కొన్ని డిసిషన్స్ తీసుకుండొచ్చు, ఆ డిసిషన్స్ పాలసీ విధంగా తీసుకొని వాళ్ళందరినీ ఒక టైం పీరియడ్, మీరు అనుకుందాం, మీరు అన్నదే తప్పేమనుకున్నా అంటే టైం పీరియడ్ వరకు ఇయర్స్ ఎక్స్టెండెడ్ కదా, 1-2-3 years వరకు ఎక్స్టెండెడ్ అయ్యారు. ఇంకోటి మన భారతీయులు అన్నిటికీ రెసిస్టెన్స్ పవర్ ఎక్కువ ఉంటుంది మనకు. ఈ వ్యాక్సిన్కి రెసిస్టెన్స్ పవర్ ఉంటుంది మన దగ్గర. దాని తర్వాత దాని గురించి ఆలోచించుకొని కూడా దాన్ని మనం కమ్బ్యాక్ అవుతాం. మీరు చెప్పినంత అంతగా ఏం లేదు, ఎవరో 2-3 ఉండొచ్చు, వాళ్ళ ఒక ఓన్ రెసిస్టెన్స్ పవర్ తక్కువ ఉంది కాబట్టి ఇది ఎఫెక్ట్ అయి ఉండొచ్చు అండి. ఇప్పుడు సైంటిఫికల్గా కూడా ప్రూవ్ అయింది కదా వ్యాక్సిన్ అనేది సేఫ్ కాదు, వ్యాక్సిన్ చేసుకున్న వాళ్ళలో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటున్నాయి అనే విషయం కూడా క్లియర్గా మనకు శాస్త్రవేత్తలే చెప్పినారు, పరిశోధకులు క్లియర్గా ఈ విషయం మనకు పేపర్స్ కూడా సబ్మిట్ చేశారు. సరే, మనం దీని కొంచెం ముందుకెళ్దాం. ఇప్పుడు గత ఎన్నికల్లో మళ్ళీ మనం రాజకీయాల గురించి మాట్లాడుకుందాం. గత ఎన్నికల్లో ఈటెల రాజేందర్ 2 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేశారు. బీజేపీ నుంచి పోటీ చేసి ముదిరాజు సంఘం నుంచి, ఆయన ముదిరాజుల్లో ఒక ప్రముఖమైన వ్యక్తి రాష్ట్రంలో చెప్పుకోవాలంటే, అట్లాంటి వ్యక్తి ఊడిపోయారు. ఎందుకు ఓడిపోయారంటారు? ఎందుకంటే మీ సంఘం అంతా జనరల్గా టికెట్లు ఇవ్వలేదని అటువైపు కాంగ్రెస్ మీద, ఒకవేళ బీఆర్ఎస్ మీద తిరుగుబాటు చేసినా కానీ ఈటెల రాజేందర్ ఎందుకు ఓడిపోయారంటారు? పోటీ చేసిన 2 స్థానాల్లో ఓడిపోయారు. చెప్తానండి, ఇది విషయం తెలియాల్సింది. ఈ తెలంగాణ వ్యాప్తంగా ఇప్పుడున్న మేము తెలంగాణ ఎందుకు మన ఆంధ్ర నుంచి బయటికి రావాలనుకుందండి? మీరు ఆలోచించండి. మొత్తం ఆంధ్రప్రదేశ్ అలానే ఉండొచ్చు కదా, ఎందుకు బాగా రావాలనుకున్నారు? ఇప్పటికీ తెలంగాణ వ్యాప్తంగా ఊర్లలో కానీ విలేజ్లైనా కానీ దొరలే ఇంకా పాలిస్తారండి. దొరలే పాలిస్తారు. ఈ దొర కాకపోతే ఆ దొర,
ఆ వర్గం కాకపోతే ఈ వర్గమే వాటిని ఇస్తారు. అది ఎప్పటి నుంచి అవుతుంది? 100 years నుంచి అవుతున్నది. అది మనకు స్వతంత్రం కూడా ఎప్పుడు వచ్చిందండి? ఇండియాకు వచ్చినాక తర్వాత మనకు వచ్చింది, అవునా? మనకు వచ్చింది ఏడాది తర్వాత వచ్చింది. అంటే 100 సంవత్సరాల కిందనే వాళ్ళకు నాగరికత, సోషలిజం అన్నీ ఉన్నాయి, కానీ మన పీపుల్కి ఇంకా రాలేదు. అది ఏది రానందుకు ఇంకా వాళ్ళ కంట్రోల్లోనే మన విలేజ్లలో పీపుల్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇప్పుడు తెలంగాణ వచ్చడం కూడా ఈ వర్గం నుంచి ఆ వర్గంకి వెళ్ళిపోయింది. ట్రాన్స్మిషన్ వల్ల ఎఫెక్ట్ కావడం జరిగిందండి. ఇప్పుడు వాళ్ళంతా పోలరైజ్ అయిపోయి ఇలా ఏ పార్టీలో కూడా ఆ పార్టీ ఈ పార్టీకి సంబంధం లేకుండా ఆ వర్గమే రావాలి అధికారం అనే తోని కొట్లాడి అది తేవడం జరిగిందండి. మీరు చెప్తున్నట్టు మీ దొరలు అంటున్నారు. ఓవరాల్గా దొరలు అంటే మీరు వెలమ దొరల గురించి ఉండొచ్చు. తర్వాత ఈ మన బ్రాహ్మిన్స్ అయితేనేంటి, రెడ్లు అయితేనండి, కమ్మాలు అయితేనండి. సో వాళ్ళ పర్సంటేజ్ చూసుకుంటే ముదిరాజులు 16% ఉన్నారు. వాళ్ళు 3-4% కంటే ఎక్కువ లేరు. పోలరైజేషన్ అంటున్నారు. అసలు యూనిటీ లేకుండానే మీరు ఆయన ఓడిపోవడానికి కారణం అని అనొచ్చు కదా. దొరలు చేశారంటే వాళ్ళ దగ్గర శక్తి ఉంది, వాళ్ళు పోటీ చేస్తున్నారు. ఓటు అనేది పవర్ఫుల్ థింగ్, డబ్బు కాదు. కానీ ఆ ఓటుని సద్వినియోగం చేసుకోలేకపోయిందా మీ కమ్యూనిటీ అనేది ఒకటి ఇక్కడ మనం చెప్పుకోవచ్చు కదా. ఇప్పుడు పర్సంటేజ్ ఆఫ్ రెండు ప్లేస్లో కూడా పర్సంటేజ్ ఆఫ్ మా కమ్యూనిటీది వాళ్ళనే చాలా పెరిగిపోయింది. లాస్ట్ టైము గజ్వేల్లో 3000 ఓట్స్ ఉండే బీజేపీకి, ఇప్పుడు 65,000 వచ్చింది. ఏది మొన్న ఈటల రాజేంద్ర అన్నప్పుడు 65,000. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు, మా ఓట్స్ పడ్డాయి. కానీ ఇక్కడ ఏముంటుందంటే మీకు కమ్యూనిటీస్ చెప్పాం కదా, ఇప్పుడు మీరు ఏ విలేజ్ అయినా చూసుకోండి దాంట్లో అక్కడ ఉన్న పటేల్ అయినా దొరనైనా వాళ్ళ కంట్రోల్లోనే వాళ్ళందరూ ఉంటారు. ఇంకా చేంజ్ కావాలి, ఇంకా రిఫార్మేషన్ అవుతున్నది. ఇప్పుడిప్పుడే బయటకు వస్తుంది. తెలంగాణ వచ్చి 10 years అవుతున్నది. ఇప్పుడు ఇంకా కొద్దిగా ఫామ్ అయిపోయినాక దాన్ని ఇంకా మంచిగా అవుతుందని మీరు దొరలు అంటున్నారు. మీరు ఇటీవల వరకు అంటే మొన్నటి వరకు కూడా మీరు దొర దగ్గరే పనిచేశారు కదా, కేసీఆర్ దగ్గరే పనిచేశారు కదా. సుమారు 10 ఏళ్ల పాటు అదే రీసెంట్ 10 ఏళ్ల పాటు దొర దగ్గరే ఉన్నారు. దొరల మీద ఇప్పుడు అంటే దొరలు పాలిస్తున్నారు, దొరల కంట్రోల్లోనే అన్నీ ఉంటాయి అంటున్నారు కదా. మరి మీరు 10 ఏళ్ళు ఆయన వెంటనే ఉన్నారు కదా, మీకు ఎందుకని ఎందుకు పరివర్తన వచ్చింది? అప్పుడు ఎందుకు రాలేదు? అప్పటి నుంచి కూడా ఉందండి. 10 ఏళ్ళు ఎందుకు అనిపించలేదు? అప్పటి నుంచి కూడా ఉన్నది లేదని ఎందుకంటాం. ఎప్పుడైనా బీసీస్ ఉద్యమ కాలం నుంచి మీరు కేసీఆర్ తో నడిచారు కదా. అతనితో నేను నడవలేదు. జేఏసీ ద్వారా తెలంగాణ రావాలని చెప్పి నడిచడం జరిగింది. అధికారం అనేది ఉన్నది కాబట్టి డెఫినెట్లీ అధికారంలో పోవాలి మేము. అదొకటి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీరు దొరలు అంటున్నారు కదా, నేను దొరలకు వ్యతిరేకం కాదు, వాళ్ళకి వ్యతిరేకం కాదు. తెలంగాణలో ఉన్న ఎక్కువ సామాజిక వర్గంకు పాలన ఇస్తే న్యాయం జరుగుతుంది అని చెప్పి ఉద్దేశంతో మేము ఫైట్ చేస్తున్నాం. దానికి వాళ్ళు రాకుండా చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు మేము డిస్కరేజ్ చేస్తున్నాం. నేను వెల్ సార్, ఇప్పుడు మెదక్ పార్లమెంట్ గురించి ఒక్కసారి మాట్లాడుకుందాము. మెదక్ పార్లమెంట్లో కాంగ్రెస్కు ముదిరాజు నీలం మధుకు టికెట్ ఇచ్చింది కదా, అందుకని మొత్తం కాంగ్రెస్కి సపోర్ట్ చేద్దామనేసి ముదిరాజులందరూ ఏదో తీర్మానం చేసుకున్నట్టు విన్నాము. దీని గురించి మీ కామెంట్ చెప్పండి. మీరు ఎందుకంటే మీరు బీజేపీలో ఉన్నారు, ముదిరాజ్ పలు సంఘాలకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక్కడ డైలామాలో ఉన్నట్టు అనుకోవాలంటారా మనం? అంటే ఇప్పుడు సంఘాలు అన్నప్పుడు ఎన్నో ఉంటాయండి. సంఘాల్లో కూడా అన్ని పార్టీస్కి డిఫరెంట్ సంఘాలు కూడా వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు అక్కడ కొంతమంది సంఘాలకు కాంగ్రెస్ సపోర్ట్ కొన్నట్టు దే మేక్ ద స్టేట్మెంట్ ఉండొచ్చు. దాంట్లో తప్పు ఏం లేదండి. ఇప్పుడు ఓవరాల్గా చూసుకుంటే ఈ పార్లమెంట్ ఇప్పుడు 2-3 రోజుల్లో జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో ముదిరాజులు ఎటువైపు ఎక్కువ సపోర్ట్ చేసే అవకాశం ఉంది? ఏ పార్టీకి ఎక్కువ మొగ్గు చూపుతున్నారని మీరు భావిస్తున్నారు? ఇప్పుడు నేను ఏ పార్టీకని యాజ్ అ ముదిరాజ్ లీడర్గా చెప్పలేను కూడా. ఎందుకంటే సిచ్యువేషన్ అట్లా అని కాదు. బీసీలందరూ కూడా ఇండైరెక్ట్ గా చెప్పాలంటే బీసీలకు ఎవరు ఏ పార్టీ చూస్తుందో దానికి సపోర్ట్ చేస్తామండి. ముదిరాజులకైనా బీసీకైనా కానీ ఎక్కువ శాతం ప్రిఫరెన్స్ ఇస్తారో వాళ్ళకి మేము చేస్తాం. అది మాకు తెలుసు ఎవరు చేయాలని. సరే, ఇంకోటి విషయం, ఇప్పుడు తెలంగాణలో సుమారు 56 లక్షల మందికి పైగా ముదిరాజులు ఉన్నారు. అంటే మీరు ఇందాక చెప్పినట్టు 16% జనాభాలో 16% పైగా ఉన్నారు. ఇంత జనాభాలో ఇంతకాలంలో చూసుకుంటే ఏళ్ల మీద లెక్కబట్టి 2-3 నేతలు మినహాయిస్తే పెద్దగా లీడర్షిప్లో అంటే రాజకీయాల్లో పెద్దగా రాణించకపోవడానికి కారణం ఏందంటారు? రాజకీయం అంటే ఇప్పుడు ముదిరాజ్ అనేది ఏంటంటే అండి, ముదిరాజ్ కులంలో ఒక్క వృత్తికి చెందిన వాళ్ళం కాదండి మేము. ఇందులో మేము డిఫరెంట్ యాక్టివిటీస్ చేస్తాం. మేజర్గా మీరు చూడొచ్చు, హైవేల మేడ్చల్ దిక్కు నుంచి హైవేలో పోతుంటే ఎక్కడ ఇంత దూరం దాకా వెళ్తుంటే కూడా మీకు రోడ్ల మీద
వాళ్ళు కూర్చొని పూలు పండ్లు అమ్ముతుంటారు, మాక్సిమం పండ్లు అమ్ముతుంటారు, వాళ్ళంతా ముదిరాజులే అండి. వాళ్ళు ఏం చేస్తారంటే అడవిలలో వెళ్ళేసి మామిడికాయలు అవన్నీ తోటలు పట్టి దాన్ని తీసుకొచ్చి అమ్ముతారండి. వాళ్ళు అమ్ముతారు. ఇంకోటి కొన్ని ఊర్లలో చేపలు అమ్ముతారు. మాక్సిమం చేపలు ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడ బెస్తవాళ్ళు చేపలది అక్క అనుకుంటారు, కానీ బెస్తవాళ్ళు అనేది ఇక్కడ ఎక్కువ లేరు. బెస్తవాళ్ళు మాక్సిమం మన ఆంధ్రాలో ఎక్కువ ఉంటారు, వాళ్ళ కుర్తి. ఇక్కడ ఏంటంటే ప్రతి ఊర్లో చేపలు పట్టేది ముదిరాజులే 90% ఉన్నారు మాక్సిమం చెరువులలో. గంగపుత్రులతో ఏ విషయంలో క్లాష్ ఉంటుంది. గంగపుత్రులు మా దగ్గర మా జనాభాకు మించి వాళ్ళు ఉన్నంత జనాభా ఇక్కడ తెలంగాణలో వాళ్ళకి అన్ని చెరువులు లేవు. మీన్స్ చెరువులు ఎక్కువ ఉన్నాయి కానీ వాళ్ళు తక్కువ ఉన్నారు. కాబట్టి మాక్సిమం టు మాక్సిమం ముదిరాజులే పడతారు కాబట్టి వాళ్ళు కూడా మేము కోరింది కూడా మా పెద్ద ఎడ్యుకేషన్ ఏంటంటే కూడా మాది రిజర్వేషన్ లో కూడా బీసీఏ కావాలనేసి మేము, ఎందుకంటే పేదవాళ్ళం చాలా. దాంతోపాటు సిటీలో కూడా మాక్సిమం మేము ముదిరాజులం అంతా కూడా మాక్సిమం చిన్న చిన్న టిఫిన్ బండిలు మన అన్ని అట్లాంటి చిన్న చిన్న యాక్టివిటీస్ లో ఉంటాం. అంటే మాక్సిమం మిడిల్ క్లాస్ ఉంటుంది. కానీ మాకు ప్రభుత్వం నుంచి ఇంతవరకు కూడా ఏ ఒక్క సాయం రాలేదు. ఇప్పుడు మన గౌడ్ల సోదరులకు చెట్ల కోసమని వనాలు ఇచ్చిండ్రు, 2 ఎకరాలు 3 ఎకరాలు అట్లా మనకు వాళ్ళకు ఇవి ఉంటాయి. కానీ మాకు ఇప్పుడు ఏదైతే హైవే పెట్టి ఉన్న పూలు పనులు అమ్మేటోళ్లకు ఆ హైవే దగ్గరనే ఒక 2 acres ఇచ్చి వాళ్ళకి అలా చెట్లు పెట్టి ఆ పూలు అమ్ముకునేటట్టు చేస్తే వాళ్ళు కూడా ఇన్కమ్ జనరేట్ చేస్తారు. ఇలాంటి స్కీమ్స్ కూడా ఎవరు కూడా ప్రొవైడ్ చేయలేదండి. ఇట్లాంటి దీనికోసం మీరు ఏమైనా రిప్రజెంటేట్ చేశారా ప్రభుత్వానికి మీ సంఘాల తరఫున? ఇప్పుడు దాకా రెస్పాన్స్ ఉందా ఇప్పటి వరకు? 100% మేము ప్రతి ఒక్క గవర్నమెంట్ కి ఇస్తున్నాము. ఇచ్చి కూడా మొన్న మేము కూర్చున్నప్పుడు డిసైడ్ చేసింది అంటే ఇదంతా కాదు, మనం ప్రభుత్వంలే మనం బీసీలందరం ప్రభుత్వంలో ఉంటేనే మన పాలసీలు మనం చేసుకోవచ్చు. ఎందుకంటే మన బాధలు మనకే తెలుస్తుంది. కాబట్టి మన సంఖ్య ఎంత ఉందో, మన ఓటు ఎంత ఉందో అంత రిప్రజెంటేటివ్స్ ఉండాలని చెప్పి దాని ప్రకారమే ఎడ్యుకేషన్ చేయడం జరిగింది. ఫస్ట్ మెట్ కింద మేము ఒక పార్టీ నుంచి మేము 8 సీట్లు తెప్పియడం జరిగింది. ఇక నెక్స్ట్ పోలరైజ్ అవుతూనే ఉన్నాం ఇంకా టైం. ఎందుకంటే 100 years కింద నుంచి మేము ఒక కలయి లేకుండా మన డివైడ్ అండ్ రూల్ గిట పాటించడం జరిగింది. కాబట్టి ఇప్పుడిప్పుడే మేము ముందుకు వస్తున్నాం. ముందు రోజుల్లో డెఫినెట్లీ మేము రాజకీయంగా ఎదుగుతాము. మా కోరికలు కూడా మేము తీర్చుకుంటామండి. సో బీసీ ఉద్యమాలు అయితే దశాబ్దాల నుంచి కొనసాగుతున్నాయి. కాకపోతే ముదిరాజులకు మాత్రం ఒక 2-3 ఏళ్ల నుంచి మాత్రమే వాళ్ళలో చైతన్యం బాగా వచ్చినట్టు ఇప్పుడు కనిపిస్తుంది. ఇప్పుడు ఆ చైతన్యం ప్రభావం వల్లనే మాకు టికెట్లు కావాలని గట్టిగా అడగలిగే స్థాయికి వచ్చారు. కొంతమంది ఇప్పటికీ నేతలు ఉన్నారు, కానీ వాళ్ళు ఆశించిన స్థాయిలో మాత్రం ఇంకా ముదిరాజులకు ప్రాతినిధ్యం లేదనే విషయాన్ని మీరు ఏకీభవిస్తారు? ఉన్నారండి, లీడర్స్ అందరూ ఉన్నారు. కానీ ఇప్పుడు ఏమైతుందండి, పార్టీస్ మీకు చెప్పాను కదండి, ఇప్పుడు దొరలు పటేళ్ళు ఉన్నారు కదా, ఆ పార్టీలో వడ్డిచ్చేట వాళ్ళు వాళ్ళే ఉన్నప్పుడు వాళ్ళు వాళ్ళ వంచులకే వడ్డిస్తారు. ఇప్పుడు మేము ఎంత పెద్ద ఎఫెన్షియల్ లీడర్ ఉన్నా కూడా మాకు టికెట్ ఇవ్వరు కదా. టికెట్ ఎందుకు ఇవ్వరు? టికెట్ ఇస్తే వీళ్ళకి అధికారం ఇస్తే వీళ్ళు మొత్తం రాజ్యాన్ని మారుస్తారని చెప్పి మాకు స్టార్టింగ్ లోనే వాళ్ళు కట్ చేస్తారు. దాని గురించే వీఆర్ వర్కింగ్. డెఫినెట్లీ కమింగ్ ఎలక్షన్స్ లలో డెఫినెట్లీ మేము ఎమ్మెల్యే ఎలా కావాలనేది, రాజకీయంలో మా సంఖ్య తగ్గట్టు ఎన్ని ఉన్నాయో దాని మీదనే మేము పనిచేస్తాము. అది పార్టీలకు అత్యధికంగా మేము పనిచేస్తాం దాన్ని. రైట్ సార్, మళ్ళీ ఒక్కసారి లోకల్కి వద్దాం. మీరు స్థానికంగా సేవా కార్యక్రమాలు చేశారు, గణేష్ టెంపుల్ చైర్మన్గా కూడా ఉన్నారు కదా, ఒక్కసారి ఆ అనుభవాలు చెప్పండి ఒక్కసారి మీరు. మన సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ అండి, చాలా ఫేమస్ టెంపుల్. అది A1 టెంపుల్. మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పక్కనే ఉంటుంది. దాని పక్కనే మస్జిద్ కూడా ఉంటుంది. ఈ టెంపుల్లో రావుకేతు కూడా ఉంటుంది. మన శ్రీకాళహస్తి తర్వాత అక్కడనే ఉంటుంది. నిత్యం మనకు సాటర్డే ట్యూస్డే పూజలు అవుతుంటాయి. గణేష్ కూడా చాలా బాగుంటది. అయితే రద్దీ ప్రాంతం, అది చాలా రద్దీ ప్రాంతము. అందులో వెహికల్స్ కి పార్కింగ్ లేదని చెప్పి ఉద్దేశంతో మన రైల్వే డిపార్ట్మెంట్ కూడా పక్కనే ఉన్నది. వాళ్ళ దగ్గర జాగాని పోరాడి దానికి మల్టీ లెవెల్ పార్కింగ్ కోసం నేను రిక్వెస్ట్ పెట్టడం ఎన్నోసార్లు జరిగింది. కానీ వాళ్ళు ముందుకు రాలేదు, ఎందుకంటే అది మినిస్టర్ లెవెల్లో. అయితే ఒకరోజు పీయూష్ గోయల్ గారు అక్కడ ఇనాగ్రేషన్కి వస్తే అతని దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసి టెంపుల్కి తను తీసుకొచ్చి, టెంపుల్కి తను, మన పద్మరావు గారు కూడా మినిస్టర్ ఉండే, మేయరు బొంతురామారు ఉండే, ముగ్గురిని టెంపుల్ తీసుకొచ్చి టెంపుల్లో దర్శనం చేయించి, ఆ రోజు వాళ్ళకు నేను చెప్పాను మాకు పార్కింగ్ ప్రాబ్లం అవుతుంది, వాళ్ళతో పాటు సికింద్రాబాద్ లో కూడా రద్దీ ఎక్కున్నది, అక్కడ పార్కింగ్ ప్రాబ్లం ఉందని చెప్పేసి మా సికింద్రాబాద్ వాసులకు కూడా అక్కడ పెద్ద ఎత్తున మల్టీ లెవెల్ పార్కింగ్ కూడా శాంక్షన్ చేపించడం జరిగిందండి అక్కడ. దాంతో పాటు ఆ టెంపుల్ కి నిత్యం రద్దీ ఉంటది. ఆ టెంపుల్లో ఆన్లైన్ సేవలు, అంటే ఫస్ట్ ఆన్లైన్ సేవ టికెట్ కూడా నేనే అక్కడ స్థాపించడం జరిగింది. ఇప్పుడు మనకు ఆ టెంపుల్లో ఏ గణేష్ కి ఏం పూజ చేసుకున్నా అది కంపల్సరీ నెరవేరుతుంది. దానికోసము
చాలా మందికి యూఎస్కి వెళ్ళిన వాళ్ళు కూడా వాళ్ళకు అభిషేకం చేయాలన్నా కళ్యాణం చేయాలన్నా నిత్యం కళ్యాణం కూడా అవుతుంది చేయాలన్నా కూడా వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ అవుతుండే దాన్ని ఇప్పుడు వాళ్ళు ఇమీడియట్ గా అక్కడి నుంచి ఆన్లైన్ లా ఇక్కడ టికెట్ బుక్ చేసుకుంటారు వాళ్ళ గోత్రము అవన్నీ కూడా అయిపోతున్నాయి పేమెంట్ అవుతుంది ఆ టికెట్ రేపు మార్నింగ్ వాళ్ళు వచ్చినా రాకున్నా వాళ్ళ పేరు మీద అభిషేకము కళ్యాణం అన్నీ అవుతున్నాయండి ఇది మేము తీసుకొని సక్సెస్ చేయడం జరిగిందండి దాని తర్వాతనే యాదగిరిగుట్ట అన్ని చోట్లలో కూడా ఆన్లైన్ టికెటింగ్ అనేది వచ్చిందండి తెలంగాణలో. నాగేష్ గారు ఇప్పుడు మీరు రాజకీయవేత్తగా ఒక బీసీ సంఘం నేతగా కాకుండా ఒక సేవ చేసే వ్యక్తిగా కూడా కనిపిస్తారు చాలా సేవా కార్యక్రమాలు కూడా చేసినట్టుంది మీరు చేస్తున్న సేవా కార్యక్రమాలు మీ అంటే ఇన్ ఫ్యూచర్ మీరు ఇంకా ఏం చేయబోతున్నారు అంటే సర్వీసెస్ పబ్లిక్ సర్వీస్ సివిల్ మీరు ఎక్కువ చేస్తున్నారు కదా దాని గురించి కొంచెం వివరించండి. ముందుగా ఏంటంటే అండి ఇప్పుడు రిజర్వేషన్స్ ఉన్నాయి కదా రిజర్వేషన్స్ నేను చూస్తున్నాను ఎస్సీలైనా కానీ బీసీలైనా కానీ ఇప్పుడు మా సరౌండింగ్ మాది ఎస్సీ కాన్స్టిట్యున్సీ రిజర్వేషన్ కంటోన్మెంట్ ఉంది అందులో ఇప్పటికి కూడా ఎస్సీ జనాభా ఉన్న వాళ్ళకు ఆ రిజర్వేషన్ చేరతలేదండి. ఇప్పుడు మా ఎదురుగా ఎరకల బస్తీ ఉంటుంది ఆ బస్తీలో ఉంటారు వాళ్ళకు రిజర్వేషన్ లేకుండా ఇప్పటికి కూడా వాళ్ళ పిల్లలు చదువుకోకుండా వాళ్ళ పేరెంట్స్ చదువుకోకుండా వాళ్ళు అట్లనే ఉంటున్నారు వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ వస్తలేదు అది ఏదైతే రిజర్వేషన్ ఓరికి ఉందో వాళ్ళ పిల్లలకు వాళ్ళే వాడుకుంటున్నారు కానీ దయచేసి వాళ్ళు ఇట్లాంటి పిల్లలకు ఈ రిజర్వేషన్ చెందనీకి ఒక స్కీమ్ అనేది కానీ ఒక డెవలప్మెంట్ అనేది చేయాలనేసి మీద వర్క్ చేస్తున్నానండి నేను అంటే నాట్ ఓన్లీ ఇన్ ఎస్సీస్ ఎస్టీస్ బీసీస్ లో కూడా దాంట్లో కూడా రిజర్వేషన్ అనేది ఒక స్టేజ్ కు ఎవరైతే యూజ్ చేస్తారో దాని తర్వాత వాళ్ళకు నెక్స్ట్ వాళ్ళకి యూజ్ కాకుండా ఎవరికి అవసరం ఉందో వాళ్ళకి యూజ్ చేయాలని చెప్పి విధానంలోకి వెళ్ళాలనేసి ఆలోచిస్తున్నాను. మీరు చేస్తున్న సేవా సరే మీరు చేస్తున్న అవి మీ సేవా కార్యక్రమాల గురించి వేరు ఎందుకంటే మీరు కరోనా టైంలో కూడా చాలా సేవా కార్యక్రమాలు చేశారు చాలా ప్రాంతాల్లో వెళ్ళి మందులు ఇవ్వటము ఫుడ్ సప్లై చేయటం అనేవి కూడా చేశారు కదా అవి మీకు ఎంతవరకు ఎక్స్పెండిచర్ ఎంత వచ్చింది ఎంతవరకు ఖర్చు పెట్టారు ఏ ప్రాంతాల్లో మీరు సేవలు సర్వీసెస్ అందించారు కొంచెం వివరించండి. ఇప్పుడు కొరివి కృష్ణస్వామి ముద్రా సేవా సమితి అనేది ఫామ్ అయినాక దీని యొక్క నా స్ట్రక్చర్ అనేది మొత్తం 119 కాన్స్టిట్యున్సీలా ఒక 100 మెంబర్స్ నా సభ్యులు ఉన్నారండి త్రూఅవుట్ ది తెలంగాణ. దాంట్లో నేను నా పిలుపు ఏముండేనంటే ప్రతి కాన్స్టిట్యున్సీలా ఈయన ఒక విగ్రహం పెట్టాలనేసి ఆల్మోస్ట్ 15 కాన్స్టిట్యున్సీలో మేము విగ్రహం స్థాపించాము అంటే జయంతికి వర్ధంతికి అందరు యూనిటీ అవుతారు యూనిటీ అయ్యి నేను ఇక్కడ నుంచి నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న గ్రూప్ చాలా రోజుల నుంచి మనకు జాబ్స్ లేకుండే యూత్ కి అందరికి చాలా మందికి జాబ్స్ లేకుండే అయితే గ్రూప్స్ అని ప్రకటించడం జరిగింది గ్రూప్ 1 గ్రూప్ 4 అన్ని ప్రకటించారు అయితే ఏదో అది ఇమీడియట్ గా నోటిఫికేషన్ వచ్చి వాళ్ళని జాయిన్ చేసుకుంటారేమో అనుకొని నేనేం చేసిన అంటే మొత్తం 190 కాన్స్టిట్యున్సీలా వీళ్ళకి కోచింగ్ ఇద్దాం ఫ్రీ కోచింగ్ ఇద్దాము ఆ కోచింగ్ ద్వారానన్నా కొంతమంది లబ్ధి చెందుతారు ఎందుకంటే డబ్బులున్న వాళ్ళు మాత్రం కోచింగ్ వెళ్ళగలుగుతారు పేదవాళ్ళు అదే ఇప్పుడు నేను చెప్పాను కదా పేదవాళ్ళకు కోచింగ్ డబ్బులు ఉండదు కాబట్టి వాళ్ళకి నేను తెలంగాణ వ్యాప్తంగా మా కొరివి కృష్ణస్వామి సేవా సమితి ద్వారా నేను పిలుపునిచ్చాను ఎవరైతే ఫ్రీ కోచింగ్ తీసుకుంటారో వాళ్ళు అప్లై చేసుకోమని చెప్పి నేను ఒక 4-5 సెంటర్లు పెట్టి మనం ఇక్కడ సికింద్రాబాద్లో కూడా వైఎంసీ సెంటర్ పెట్టి విత్ అకామిడేషన్ తోని వాళ్ళకి కోచింగ్ ఇవ్వడం జరిగిందండి ఇది గ్రూప్స్ కి కోచింగ్ ఇచ్చి అది ఇక మీకు తెలిసిందే ఇక తర్వాత ఎంట్రన్స్ రాలేవు వాళ్ళకు కూడా మేము ఫర్దర్ కూడా మేము ఎడ్యుకేషన్ లో కూడా మేము పెద్ద ఎత్తున ఈ కోచింగ్ ద్వారా చేస్తామండి. అంటే ఇంకా కొనసాగుతున్నాయి కోచింగ్ సెంటర్లు ఇప్పుడు ఎవరైతే బ్యాచెస్ వస్తారో ఆ బ్యాచెస్ కి మేము కంటిన్యూస్ గా చేస్తూ ఉంటామండి. మీ భవిష్యత్తు ప్రణాళిక ఒక్కసారి చెప్పండి. భవిష్యత్ ప్రణాళిక ఏంటంటే అండి ఇప్పుడు మన మోడీ గారు ఎలా అయితే ఉన్నారో ఒక లీడర్ లాగా మేము కూడా సొసైటీకి ఒక లీడర్ లాగా పెద్ద ఎత్తున లీడర్ అయ్యి ఈ సోషల్ ప్రాబ్లమ్స్ మెయిన్ గా ఎడ్యుకేషన్ ప్రాబ్లం ఎడ్యుకేషన్ అందరికి ఎడ్యుకేషన్ ఉంటే ఈ ప్రాబ్లం అదంతలేదే సాల్వ్ అవుతుంది ఆ ఎడ్యుకేషన్ మీద ఫైట్ చేస్తాను ప్లస్ పేదవాళ్లకు ఏముందో వాళ్ళకి ఏమేమి అవసరాలు ఉన్నాయో ఇప్పుడు నేను చూస్తున్నా డైలీ అవన్నీ కూడా నీడ్ చేస్తాను ఇవన్నీ కావాలంటే ఒక పీపుల్ రిప్రజెంటేటివ్ కావాలంటే వాళ్ళు నా మాట వినాలంటే కూడా నేను ఒక రిప్రజెంటేటివ్ అయితేనే మంచి ఉంటుంది కాబట్టి కంపల్సరీ అసెంబ్లీలోకి వెళ్ళాలనుకుంటున్నాను ఆ దిశలోనే పనిచేస్తాను. రైట్ సార్ చివరిగా ఒక ప్రశ్న సార్ బీజేపీకి మీరు ఓబీసీ మోర్చా రాష్ట్ర స్థాయిలో కార్యవర్గ సభ్యులుగా ఉన్నారు కదా దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీకి ఈసారి లోక్సభ ఎన్నికల్లో ఎన్ని సీట్లు వస్తాయంటున్నారు తెలంగాణలో ఎన్ని సీట్లు వస్తాయని మీరు భావిస్తున్నారు? దక్షిణాదిలో అయితే క్వీన్ స్వీప్ అవుతుందండి క్లీన్ స్వీప్ అంటే సుమారు ఎన్ని సీట్లు సాధించవచ్చని మీరు భావిస్తున్నారు? గత ఎన్నికల్లో మొత్తం దక్షిణాది రాష్ట్రాల నుంచి 30 సీట్లు వచ్చినాయి తెలంగాణ నుంచి అయితే మీకు తెలిసిన విషయమే 4 వచ్చినాయి అంటే ఈసారి ఎలా ఉండబోతున్నాయి అనుకుంటున్నారు మీరు? 30 కాదండి
దక్షిణాది రాష్ట్రాలు మొత్తం కలిపి. దక్షిణాదిలో 30 అంటున్నా. దక్షిణాది రాష్ట్రాలు. దక్షిణాది రాష్ట్రాల్లో మన తెలంగాణలో అయితే మాకు కర్ణాటక 26, తెలంగాణ 4 వచ్చినాయి. అది 24 కన్నా ఎక్కువనే వస్తుంది. ఇది తెలంగాణలో మాకు 10 to 11 వస్తాయండి కంపల్సరీ. ఇప్పుడు ఇవాళ మాకు సూచన ప్రకారంగా మరి రేపు మళ్ళీ మోడీ గారు 10th కు వస్తున్నారు. రేపు తను వచ్చినాక మా ఇంకా పెరుగుతాయండి దానికి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మా సిటీ విజన్ లీడర్ కార్యక్రమానికి వచ్చినందుకు. ఇది ఈరోజు సిటీ విజన్ ద లీడర్ కార్యక్రమం. సిటీ విజన్ కార్యక్రమాలు చూస్తుండండి. మరో కార్యక్రమాలు మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.